భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ అంశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పార్టీలు నాయకులకు దిశానిర్దేశం చేశారు. మొదటిసారి 1 లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులందరికీ రుణ విముక్తులకు చేసేందుకు ప్రభుత్వ పరంగా ఆయా రైతు రుణ ఖాతాలలో నిధులు జమ చేయాలన్నారు. నెలాఖరు లోపల 1.5 లక్షల రూపాయల రుణం తీసుకున్న రైతులందరినీ రుణ విముక్తులను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని తెలిపారు. నెలాఖరు లోపల 1.5 లక్షల రూపాయలు రుణం తీసుకున్న రైతులందరినీ రుణ విముక్తులను చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ లోపల 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులందరికీ ఏకకాలంలో ఆయా రైతు రుణ ఖాతాలలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తదితరులు ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేశారు. ఈ రోజు తెలంగాణ రైతాంగానికి రైతు బాంధవుడైనటువంటి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్నాం. మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ డిక్లరేషన్ చెప్పినటువంటి 2 లక్షల రుణమాఫీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేపు 4 గంటలకు ప్రతి రైతుకు 1 లక్ష రూపాయలు మొదటి విడతగా రేపు 4 గంటలకు వేయబోతున్నాడు. మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ డిక్లరేషన్ చెప్పినటువంటి 2 లక్షల రుణమాఫీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేపు 4 గంటలకు ప్రతి రైతుకు 1 లక్ష రూపాయలు మొదటి విడతగా రేపు 4 గంటలకు వేయబోతున్నాడు. రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రకటించిన దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి అమలు చేసి భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగం పక్షాన 2 చేతులు జోడించి నమస్కారం చేస్తాం. దాంతో పాటు రైతులందరూ కూడా రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇలా రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.